ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కృష్ణా గోదావరి కలిసే పవిత్ర సంగమ ప్రదేశం. జీవనదుల అనుసంధానంతో పునీతమైన ఈ ప్రాంతంలో నయనానందకరంగా సాగే జలహారతులు పునఃప్రారంభం కానున్నాయి. ఆధ్యాత్మిక శోభతో వేద మంత్రాల ఘోషతో మంగళ వాయిద్యాల మధ్య నదీమ తల్లికి సమర్పించే నవహారతుల వైభవం మళ్లీ కనుల విందు చేయనుంది. కొన్నేళ్ల క్రితం వరకు పవిత్ర సంగమం వద్ద ప్రతిరోజు కృష్ణానది పవిత్ర హారతులు సాయంత్రం సమయంలో ఎంతో కనుల పండువగా సాగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ హారతులు ఆగిపోయాయి. తాజాగా ఈ జలహారతి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పవిత్ర సంగమం వద్ద జలహారతులను కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా శాస్త్రోక్తంగా నిర్వహించాలని దుర్గగుడి పాలక మండలికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ సూచనతో దుర్గగుడి ఈవో షీనా నాయక్ వైదిక సంప్రదాయాల ప్రకారం ఈ నవహారతుల నిర్వహణ ఎలా ఉండాలనే దానిపై ఆలయ స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాద్ శర్మ వైదిక కమిటీ సభ్యులు చర్చించి సూచనలు అందించాలని ఆదేశించారు. వచ్చే నెల 5 నుంచి ఈ నవహారతుల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా పునఃప్రారంభించి ఇకపై నిరంతరాయంగా నిర్వహించాలని భావిస్తున్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు, పర్యాటకులు సాయంత్రం వేళ ఈ హారతి వైభవాన్ని చూసి తరించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాశీగంగా హారతి తరహాలోనే ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు ఇచ్చే ఈ నవహారతులు భక్తులను, పర్యాటకులను గతంలో ఎంతో విశేషంగా ఆకట్టుకున్నాయి. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత కృష్ణమ తీరం దివ్యజ్యోతుల కాంతులతో ఆధ్యాత్మిక వైభవంతో కళకళలాడబోతుంది.